నమస్తే, వెల్కమ్ టు నవయువరై ఛానల్. దిస్ ఇస్ మారుతనందన్. మీరు తమ్నేల్ చూసే ఉంటారు కదా. సో ఇటు ఎస్ఎస్పి చల్లుకుంటే బాగుంటుందా, డిఏపి చల్లుకుంటే బాగుంటుందా అనేటువంటి ఈ ప్రశ్నకి మీకు ఒక మంచి సమాధానం చెప్పే ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఇందులో మనకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో ఉన్నటువంటి కంటెంట్ ఏంటి, తర్వాత డిఏపిలో ఉన్నటువంటి కంటెంట్ ఏంటి, ఎలాంటి రైతులు ఏది వాడుకుంటే బాగుంటుంది, ఏ సమయంలో ఏది వాడుకోవాలనే దాని గురించి, ఎంత మోతాదులో వాడుకోవాలనే దాని గురించి కూడా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. దానికంటే ముఖ్యంగా మొక్క వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడానికి, మొక్క మంచి వేపుగా పెరగడానికి అత్యంత ప్రధానమైనటువంటి మూలకాలలో ఈ భాస్వరం అనేది అత్యంత ప్రధానమైనది. దాన్ని మనం ఫాస్ఫరస్ అంటాం. సో ఇది కూడా మార్కెట్లో ఎక్కువగా అవైలబిలిటీ ఉన్నటువంటి ఫెర్టిలైజర్ కనుక చూసినట్లయితే మొదటి స్థానంలో ఉన్నది డిఏపి, సో తర్వాత స్థానంలో ఉన్నది ఎస్ఎస్పి. సో ఇందులో ఏది వాడుకుంటే మనకు ది బెస్ట్ రిజల్ట్ ఉంటుంది అనేది తెలుసుకుందాం. దానికంటే ముందుగా ఈ ఎస్ఎస్పికి సంబంధించినటువంటి ముఖ్య లక్షణాలు కావచ్చు, ఇటు డిఏపికి సంబంధించినటువంటి ముఖ్య లక్షణాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక ఎస్ఎస్పి చూసినట్లయితే ఎస్ఎస్పిని మనం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అని పిలవడం జరుగుతుంది. ఇటు డిఏపిని డై అమోనియం ఫాస్ఫేట్గా పిలవడం జరుగుతుంది. సో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో ఉన్నటువంటి కంటెంట్ కనుక మనం చూసినట్లయితే ఇందులో ఫాస్ఫరస్ అనేది 16% నుంచి దాదాపు 20% వరకు ఉండడం జరుగుతుంది. సో ద్వితీయ పోషకాలైనటువంటి ఇటు మన సల్ఫర్ కావచ్చు, అలాగే కాల్షియం కూడా ఉండడం జరుగుతుంది. సల్ఫర్ వచ్చేసి దాదాపు మనకు 11% ఉంటుంది. ఈ ఏదైతే కాల్షియం ఉందో దాదాపు 19% ఉండడం జరుగుతుంది. అలాగే ఈ ఎస్ఎస్పిలో తృతీయ పోషకాలైనటువంటి బోరాన్ కూడా దాదాపు అందుబాటులో ఉంటుంది, 1.5%. అలాగే ఇతర సూక్ష్మ పోషకాలు కూడా కొంత మోతాదులో ఇందులో ఉండడం జరుగుతుంది. అలాగే డిఏపిలో చూసినట్లయితే నత్రజని దాదాపుగా 18% ఉండడం జరుగుతుంది. అలాగే ఈ భాస్వరం అనేది 46% అనేది ఉండడం జరుగుతుంది. అదర్ మూలకాలంటూ ఇందులో ఏవి ఉండవు. ఓన్లీ ప్రధాన పోషకాలైనటువంటి నత్రజని, భాస్వరం మాత్రమే మన డిఏపిలో కంటెంట్లో అందుబాటులో ఉండడం జరిగింది. కొన్ని రకాలైనటువంటి నూనె గింజ పంటలకు, అలాగే కూరగాయ పంటలకు, అలాగే వరి, చెరకు ఇలాంటి కొన్ని ప్రధానమైనటువంటి పంటల్లో ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. డిఏపి దాదాపు అన్ని రకాలైనటువంటి పంటల్లోనే ఎక్కువగా దీన్ని వినియోగించడం జరుగుతుంది. సో ఇందులో ఉన్నటువంటి భాస్వరం కంటెంట్ను బట్టి కనుక మనం కంపారిజన్ చేసినట్లయితే మూడు ఎస్ఎస్పి బ్యాగులు ఈక్వల్ టు ఒక టిఏపి బస్తాగా మనం చెప్పొచ్చు. అందుకే ఇందులో 46% భాస్వరం కంటెంట్ ఉంటుంది. ఇందులో చూసినట్లయితే మనకి దాదాపుగా 16% అనేది ఉండడం జరుగుతుంది. ఇక రేటు పరంగా చూసినట్లయితే డిఏతో కంపారిజన్ చేసినట్లయితే చాలా తక్కువ రేటుకి మార్కెట్లో ఇది మనకు అందుబాటులో ఉంటుంది. సో దీనికి దాదాపు 500 రూపాయల వరకు, 500 నుంచి 550 రూపాయల వరకు ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది ఉండడం జరిగింది. సో అలాగే ఇంకా వీటి కనుక మనం పూర్తి ఇంకా డెప్త్గా ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఈ ఎస్ఎస్పి అనేది కొంచెం మన యాసిడిక్ నేచర్ కలిగి ఉంటుంది. అంటే పిహెచ్ అనేది పిహెచ్ స్థాయి 7 అనుకుంటే దానికంటే తక్కువ నేచర్ కలిగి ఉంటుంది. దీని యొక్క గుణం అనేది అలా ఉంటుంది. సో అలాగే డిఏపి చూసినట్లయితే కొంచెం ఆల్కలైన్ నేచర్, అంటే కొంచెం క్షార గుణాన్ని కలిగి ఉంటుంది. సో వీటికి ఉన్నటువంటి గుణం అది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పిహెచ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. పిహెచ్ అనేది ఒక వ్యవసాయ భూమికి ఉండాల్సినటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలలో పిహెచ్ అనేది అత్యంత ప్రధానమైనది. దీన్ని మనం పిహెచ్ అని, దీన్ని తర్వాత పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అని చెప్పేసి, పవర్ ఆఫ్ తర్వాత హైడ్రోజన్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది. దీన్ని మన తెలుగులో ఉదజని సూచిక అని పిలవడం జరుగుతుంది. సో ఈ ఉదజని సూచిక అనేది మనం 7 పాయింట్తో సూచించడం జరుగుతుంది. దానికంటే తక్కువ ఉంటే కనుక మనం ఇటు ఆమ్ల నేలనని, ఎక్కువ ఉంటే కనుక క్షార నేలనని చెప్పేసి మనం చిన్నప్పుడు నేర్చుకున్న విషయం తెలిసిందే. అంటే పిహెచ్ స్థాయి అనేది 6.5 నుంచి 7.5 మధ్యలో ఉన్నట్లయితే మొక్క మంచి పోషకాలు తీసుకొని ఆరోగ్యంగా పెరిగే, మనం మంచి దిగుబడులు ఇచ్చేటువంటి గుణం కలిగి ఉన్నటువంటి భూమిగా మనం చెప్పవచ్చు. సో దీన్ని కన్సిడర్ చేసుకున్నప్పుడు దీనికి మనకు తెలిసిందే డిఏపి అనేది కాస్త క్షార గుణాన్ని కలిగి ఉంటుందని, తర్వాత ఎస్ఎస్పి అనేది కొంచెం ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇక్కడ రైతులైతే ఎవరికైతే కొంచెం చౌడు నేలలు కలిగి ఉన్నటువంటి రైతులు ఉన్నారో, ఎక్కువగా ఈ ఆల్కలైన్ నేచర్ కలిగినటువంటి సాయిల్ ఎవరైతే కలిగి ఉన్నారో, సో వాళ్ళు ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవడం ద్వారా మనకు ఈ పిహెచ్ స్థాయి అనేది కొంచెం తగ్గించవచ్చు.
అంటే ఆ క్షార గుణాన్ని కొంచెం తగ్గించవచ్చు. ఆల్కహాల్ లెవెల్ అనేది తగ్గించి న్యూట్రలైజ్ చేసుకోవడానికి ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనేది రైతులు గుర్తుంచుకోవాలి. ఎవరైతే కాస్త యాసిడిక్ నేచర్ ఉన్నటువంటి సాయిల్ కండిషన్ ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిఏపి వాడుకోవడం ద్వారా ఇది కొంచెం క్షార గుణాన్ని కలిగి ఉంటుంది కాబట్టి కొంచెం ఈ ఆమ్ల గుణాన్ని తగ్గించి ఈ pH విలువని న్యూట్రలైజ్ చేస్తుందనే విషయాన్ని రైతులు గుర్తుంచుకోవాలి. సో ప్రధానంగా ఏది ఎప్పుడు వాడుకోవాలనేది మీకు అర్థమైంది. కాస్త ఏది మనకి చూసినట్లయితే ఎక్కువ ఆల్కలైన్ అంటే చౌడు గుణం కలిగిన వాళ్ళేమో ఎస్ఎస్పి చల్లుకోండి. యాసిడిక్ నేచర్ కలిగినటువంటి రైతులు ఎవరైతున్నారు వాళ్ళు డిఏపి చల్లుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది బేసిక్ ఒక అవగాహన కోసం మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ pH విలువ తెలుసుకోవడం ఎలా అంటే అందుకే రైతులు తప్పనిసరిగా ప్రతి సంవత్సరం ఈ యాసంగి పంట అయిపోగానే ఒక నెల అయిపోగానే మే ఎండ్లో కానీ జూన్ ఫస్ట్ వీక్లో కానీ సాయిల్ టెస్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. అత్యంత ప్రధానమైనది. మనం కదా బ్లడ్ టెస్ట్ చేసుకుంటే చాలా ముఖ్య లక్షణాలు మనకి ఎలా తెలుస్తాయో, మనకు బాడీ కండిషన్ ఎలా తెలుస్తుందో అలాగే సాయిల్ కండిషన్ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని బట్టి కూడా మనం కొన్ని సందర్భాలలో నేలను ట్రీట్ చేయడానికి ఎలాంటి ఎరువులు వేసుకోవాలి, ఎంత మోతాదులు వేసుకోవాలి, తగ్గించాలా పెంచాలా అనేది చాలా క్లియర్గా తెలిసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ pH అనేది అత్యున్నతమైనది, ముఖ్య లక్షణాలలో ఇది అత్యున్నతమైనదిగా రైతులు గుర్తించాలి. సో ఇదంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత చాలామంది రైతులు ఏంటంటే ఈ ఎస్ఎస్పిని కొయ్యకాలు మురగడానికి అనేది చల్లడం జరుగుతుంది. నిజంగా మంచి రిజల్ట్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే పొలంలో నాటు వేసే 15 రోజుల ముందు ఎప్పుడైతే మనం మొదటి దుక్కి దున్నుతామో మొదటి దుక్కి దున్నిన తర్వాత ఎకరానికి 3 బస్తాల చొప్పున కనుక మనం సరిపడా నీళ్లు పెట్టేసుకొని ఈ ఎస్ఎస్పిని కనుక చల్లుకున్నట్లయితే దాదాపు మంచిగా భూమి మురిగి మంచి సారవంతమైన భూమిగా తయారవుతుంది. ఈ పోషకాలు కూడా మనకు వెంటనే మొక్కకు అందించడం జరుగుతుంది. సో డిఏపి అనేది దాదాపు నాటి వేసుకునే రోజే మనం ఆఖరి దుక్కులో సాధారణంగా చల్లుకోవడం జరుగుతుంది. సో ఇందులో ఉన్నటువంటి పోషకాలు చూసినట్లయితే ఎస్ఎస్పి లోపల ఉన్నటువంటి పోషకాలు చూసినట్లయితే వెంటనే నీటిలో కరిగిపోయి రెడీ టు అవైలబుల్ అనమాట. వెంటనే పోషకాలు అనేది మొక్కకు అందించడానికి సిద్ధంగా ఉంటుంది. ఇందులో ఉండేటువంటి సల్ఫర్ కంటెంట్ కావచ్చు, తర్వాత ఇందులో ఉన్నటువంటి డిఏపి కంటెంట్ కావచ్చు, వెంటనే వాడుకలోకి వస్తుంది. ఇక మనం ఇక్కడ చూసినట్లయితే డిఏపిలో అయితే నత్రజని వెంటనే అందుబాటులోకి వచ్చేస్తుంది. కానీ డిఏపి అనేది మెల్లిమెల్లిగా అవసరాన్ని బట్టి మనకు మొక్కకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. ఈ డిఏపిలో ఉన్నటువంటి దానికి ఉన్నటువంటి గుణం. సో వీటి మధ్యలో కూడా ఇదొక కంపారిజన్గా కూడా మనం చెప్పవచ్చు. సో ఎవరైతే కొయ్యకాలం నేను చేసే సజెషన్, నాకున్న అవగాహన మేరకు నేను చేసే సజెషన్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ముఖ్యంగా మనకు యాసంగి పడిన తర్వాత ఒక 2 నెలల నుంచి 3 నెలల సమయం దొరుకుతుంది కాబట్టి రైతులు ఆ సమయంలో డిఏపి చల్లుకోవడం ఉత్తమం. నేను మీకు సజెస్ట్ చేసేది వెంటనే పంట కోసిన తర్వాత 15 రోజులకే మళ్ళీ మనం నాలుగు పోసుకుంటాం, మళ్ళీ నాటేసుకుంటాం కాబట్టి వెంటనే కొయ్యకాలు మురిగి కొంచెం మంచి సారవంతంగా తయారవ్వడానికి ఎస్ఎస్పి అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది అనేది నా తరపు నుంచి నాకున్న అవగాహన మేరకు, ఫీల్డ్ తిరిగిన దాని మేరకి నాకున్న నాలెడ్జ్ అనేది మీకు నేను సజెస్ట్ అనేది పర్సనల్గా చేయడం జరుగుతుంది. చాలామంది రైతులు ఏంటంటే ఎస్ఎస్పి వెళ్తే అంత పెద్ద రిజల్ట్ రాలేదు, లేదా డిఏపి వెళ్తే వెంటనే రిజల్ట్ కనబడట్లేదు అనేటువంటి రైతులు ఉంటారు. ఈ భాస్వరం అనేది అంత త్వరగా మనకు బయటకు కనిపించేది కాదండి. సో మెల్లిగా మొక్కకు అందుబాటులోకి తీసుకురావడం అనేది జరుగుతుంది. సో తర్వాత ఇందులో ఇది వాడుకోవాలా, లేదా ఇప్పుడు భాస్వరం కూడా కంటెంట్ మనకి ఎన్పికే రూపంలో కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. లైక్ ఏది 28 కావచ్చు, ముఖ్యంగా 19 కావచ్చు, ఇలా కూడా కాంబినేషన్లో ఎన్పికే కాంబినేషన్లో కూడా మనకి ఎరువులు వస్తున్నాయి. వాటి కూడా భాస్వరం కంటెంట్ కూడా మనం వాడుకోవచ్చు. అవి కూడా వెంటనే అందుబాటులోకి వచ్చేటువంటి ఎరువులు. సో రైతులు కూడా మీరే అర్థం చేసుకొని ఏ ఎరువులు వాడితే బాగుంటుంది అనేది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కాంప్లెక్స్ వెళ్ళామంటే రైతు కాస్త పెట్టుబడి ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో దాంతో ఎక్కువగా ఈ కాంప్లెక్స్ ఎరువులు అనేది సజెస్ట్ చేయడం అనేది జరగదు. ఇది కూడా రైతులు గుర్తుంచుకోండి. సో మీకు అయితే అర్థమైంది కదా. ఓవరాల్గా ఒక వ్యూ అయితే నేను వివరించాను, మ్యాక్సిమం పాయింట్స్ కవర్ చేశానని నేను అనుకుంటున్నాను. సో ఇప్పటికీ మీకు ఇంకా డౌట్ ఉన్నట్లయితే ఇంకా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. వీటికి సంబంధించి కూడా నేను ఇంకేమైనా మిస్ అయితే కనుక మీకు అక్కడ వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ కొత్త వ్యూవర్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.